20 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు బీఆర్ఎస్ లోకి వస్తానన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చిటికేసిన మిద్ద ఎక్కి డప్పు కొట్టినా ఎవరు ఆ పార్టీలోకి వెళ్లరేరన్నారు. గతంలో లాగా గొర్రెల్లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారని వారు కాచుకు కూర్చున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మారిందని చెప్పారు. ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి జాగ్రత్త అని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలకు హై టెన్షన్ వైర్లు అడ్డుపెట్టి కాపాడాలంటున్నారు. ఆ వైర్లను దాటి వారి వద్దకు రావాలనుకుంటే మాడి మసైపోతారు జాగ్రత్త అని చెప్పారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పాలమూరుకు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ నేతలు ఏం సాధించారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కనీసం జాతీయ హోదా సాధించలేకపోయారన్నారు. అసలు పాలమూరు ప్రజలు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీకి అనుమతులు మంజూరు చేస్తే దాన్ని నిర్మించుకోవడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కాలేదన్నారు. కారు రిపేర్ కు వెళ్లలేదని, ఏకంగా షెడ్డుకు వెళ్లిందని, అది బయటకు రాదని సెటైర్లు పేల్చారు రేవంత్ రెడ్డి. గతంలో పాలమూరు బిడ్డలు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లేవారని, ఇప్పుడు తాను ఇతర రాష్ట్రాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలమూరు బిడ్డను అని తాను గర్వంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పాలమూరు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణకు ఏమీ చేయలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి.